రాజధాని శంకుస్థాపనకు రాబోయే అతిథుల కోసం మల్కాపురంలో వంటకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. రాజధాని శంకుస్థాపన మరో 36 గంటలు మాత్రమే ఉండటంతో అధికారులు తమ పనులను వేగవంతం చేశారు. వస్తున్న వీఐపీలకు తోడు లక్షల సంఖ్యలో వస్తున్న ప్రజలకు ఆహార పదార్థాలను రెడీ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వందల సంఖ్యలో సేకరించినటువంటి గ్యాస్ సిలిండర్లు ఈ వంటశాలల దగ్గర సిద్ధంగా ఉంచారు. అలాగే లోపల వంటశాలల దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ పెద్ద సంఖ్యలో వాటర్ డ్రమ్ములను, అలాగే ఈ ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఇప్పటికే ఇక్కడ సిద్ధం చేసి ఉన్న పరిస్థితి. వందల సంఖ్యలో వంట చేసే వాళ్ళు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. 250 మందికి పైగా వంట చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. సార్, చెప్పండి, ఎంతమందికి వంట చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం తరఫు నుంచి ఏమేమి పెట్టబోతా ఉన్నారు? రేపు 22వ తారీఖు రాజధాని శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ప్రధానమంత్రి గారు రాక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఈ ఆతిథ్యానికి సంబంధించినంత వరకు 1,55,000 పైచులకు, అప్పుడు 30,000 నుండి 40,000 మంది వరకు ఈ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి రైతులకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆతిథ్యం. అదేవిధంగా మిగిలినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సాధారణ ప్రజలు వీరన్నిటికి కలిపి 1,55,000 మందికి ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి ఏర్పాట్లు ఇక్కడ చేస్తా ఉన్నాం. మల్కాపురం దీనికి సంబంధించి గ్రామాల్లో ఇక్కడ శివాజీ అనేటువంటి వ్యక్తి అంబికా క్యాటరర్స్ అండ్ ఈవెంట్స్ వారు ఆహార పదార్థాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకి 2 రకాలైనటువంటి గ్రూపులుగా తయారు చేసినటువంటి వాటిల్లో ఆహార పదార్థాలు అనేవి మాత్రం అందరికీ కూడా కామన్గా ఉంటాయి. ఒకటి, ఆ రోజు విజయదశమి పండుగ రోజు కనుక చక్కెర పొంగలి, అదేవిధంగా పులుపు అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి కాబట్టి మనకు పులిహోర, రెండవది, మూడవది దద్దోజనం. ఈ 3 కూడా శాస్త్రోక్తంగా హిందూ సాంప్రదాయం ప్రకారం పండుగ రోజు జరిపేటువంటి వీటికి ప్రాధాన్యత ఉంది కనుక ఈ 3 పదార్థాలు. అదేవిధంగా తాపేశ్వరం నుంచి ప్రత్యేకించి కాజా స్వీట్ అనేటువంటి ఒకదాన్ని తీసుకొని రావటం. ఈ ఒకటి చక్కెర పొంగలి, దద్దోజనం, అదేవిధంగా పులిహోర, ఈ 3 పదార్థాలు దీంతో పాటు స్వీటు, తాపేశ్వరం కాజా స్వీటు, ఒక అరటిపండు, 1/2 లీటరు నీటి బాటిల్, ఈ 5 వస్తువుల్ని ఒక ప్లాస్టిక్ ప్యాక్డ్ టిన్ను లాంటిది ఇచ్చడం ద్వారా రైతులకు సంబంధించి పూలింగ్ ఇచ్చేటువంటి రైతులు వాళ్ళకి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలినటువంటి వాళ్ళకి ఒక ప్లాస్టిక్ టిన్ను తప్పక మిగిలినటువంటి ఒక కవర్లో వేయటం ద్వారా వాళ్ళకి ఒక 2 వాటర్ ప్యాకెట్స్, అంటే వాటర్ బాటిల్ బదులు 2 వాటర్ ప్యాకెట్స్ ద్వారా 1,55,000 మందికి ప్రత్యేకించి ఇక్కడ తయారు చేసేటువంటి వీళ్ళని పర్యవేక్షణ కొరకు ఒక డిఎస్ఓ గారు, ఒక డిఎం సివిల్ సప్లైస్ వారిని ప్రత్యేకించి ఇవ్వడం జరుగుతుంది. గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని ఒకరిని ఈ పర్యవేక్షణ, అంటే ఆహార పదార్థాలు తయారు చేసేటువంటి దాంట్లో పాటించాల్సిన నియమం, వాటిని ఆరబెట్టడం ద్వారా ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు మరి ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించి కానీ అటు వచ్చినటువంటి ప్రజానీకానికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కంటామినేషన్, అంటే ఫుడ్ ఇలాంటి వాటిలో ఏ విధమైనటువంటి తప్పు జరగకుండా చూడటం కోసం పర్యవేక్షణ కొరకు కూడా ఇచ్చాము. అదేవిధంగా వాడేటువంటి ఇక్కడ ఆహార పదార్థాల్లో ప్రత్యేకించి ఆహార పదార్థాల తయారీకి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మంచినీరు కూడా ఇక్కడ కేవలం ఒక 2 ట్యాంకర్లలో మినరల్ వాటరే తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి శివాజీ గారు మాకు హామీ ఇచ్చారు. దాని పర్యవేక్షణలో ఎక్కడ లోపం లేకుండా చూడటం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి ప్రజానీకం, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, త్యాగం చేసిన రైతులకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు శంకుస్థాపన రోజు మీరు క్యాటరింగ్ చేయబోతున్నారు, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఏమి అందజేయబోతున్నారు? మేము మొన్న మహానాడు కూడా 2 లక్షల మందికి అత్యద్భుతంగా చేశామండి. కార్యకర్తలు 95% రేటింగ్ ఇచ్చారు. మేము ఆ స్ఫూర్తితో ఎంతో ధైర్యంగా మేము ఈ రైతులకి 40,000 ఫుడ్ ప్లేట్ డెలివరీ ఇస్తున్నాము. ప్లస్ జనరల్ పబ్లిక్ అందరికీ కూడా 1,25,000 నుంచి 1,50,000 ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా డెలివరీ ఇస్తున్నామండి. ఇప్పుడు మేము తాపేశ్వరం కాజా, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం. ఓకే, మొత్తం ఎంతమంది వర్కర్స్ తో చేపిపోతున్నారు? ఎప్పుడు పూర్తి చేస్తారు? మేము విజయవాడ నుంచి అండి ఒక 400 మందిని ప్యాకింగ్ 250 ప్యాకింగ్ బాయ్స్, 250 లేడీస్ని తీసుకుని వచ్చి ఒక 200 మంది వంటవారిని తీసుకొచ్చి
మేము ఇక్కడ పని మొదలు పెడుతున్నామండి. రేపు 21 తారీఖు పగలం స్వీట్స్ తయారు చేసుకుంటాము. 21 నైట్న మేము ఫుడ్ ప్యాకింగ్ చేయించుకుని ఫుడ్ కూడా ఫ్రీజింగ్ వ్యాన్స్లో పెట్టుకుని జాగ్రత్తగా దాన్ని కాసేపు కోల్డ్ ఐస్ క్రీమ్ కోల్డ్ పఫ్ స్టోర్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ డెలివరీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఇది మొత్తంగా రాజధానికి వచ్చే శంకుస్థాపన వచ్చే ప్రజలకు అలాగే వీవీఐపీలకు మొత్తంగా హైజెనిక్ ఫుడ్ ఇక్కడ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. వచ్చేవారికి అంటే ఎటువంటి ఆహార కల్తీ జరగకుండా మొత్తంగా కూడా మినరల్ వాటర్తో ఆ తర్వాత హైజెనిక్ ఫుడ్ తయారు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మొత్తం అంటే హెడ్కి కూడా మాస్క్స్ అలాగే చేతులకు కూడా గ్లౌస్ ఖచ్చితంగా ధరించి ఇక్కడ ఫుడ్ తయారు చేస్తా ఉన్నారు. దీనికోసం ఒక 250 మంది అంటే వంటలు చేయడంలో నిష్ణాతులైన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే 100 మందిని ప్యాకింగ్ చేయడానికి అలాగే మరొక 100 మందిని ఇక్కడ క్లీనింగ్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఈ మొత్తంగా కూడా ఒక 2 మంత్రులకు బాధ్యత ప్రభుత్వం అప్పగించింది. మొత్తం ఆహార పదార్థాలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ సభాస్థలంలో ఏదైతే ఉన్నారో వచ్చిన రైతులకి ప్రజలకి నేరుగా అందించే విధంగా ప్యాక్లు రూపొందించారు. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చిన వారందరికీ కూడా ఆహార పదార్థాలు అందజేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. కెమెరా పర్సన్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. అదే అమరావతి శంకుస్థాపనకు వచ్చే వారికి ఫుడ్ ఏర్పాట్లకు సంబంధించిన